మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన భారతదేశానికి స్వతంత్రత వచ్చి 79 సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని 80వ సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలం ప్రత్యేకంగా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక చక్కని వర్తమానాన్ని మీ అందరితో పంచుకోవాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది: సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడితిరి. చదవబడిన వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఇలా తెలియచేస్తూ ఉన్నాడు: సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు అంటాడు. నిజంగా మన భారతదేశానికి స్వతంత్రత వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. నిజంగా ఒకప్పుడు బానిసత్వ బ్రతుకు, బానిసత్వ సంకెళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాలు క్రితం వారు బానిసలుగా, వాళ్ళ క్రింద భారతీయులు బానిసలుగా బ్రతికిన సందర్భాలు. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు, మహాత్మా గాంధీ కావచ్చు, ఆ తర్వాత చాలామంది గొప్ప గొప్ప నాయకులను పిలువబడుతున్నవారు, భగత్ సింగ్ గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఇలా అనేకులు మహనీయులను పిలువబడుతున్నవారు స్వతంత్ర ఉద్యమం చేసి పోరాడి మొత్తం మీద వాళ్ళ ప్రయాస, వాళ్ళ కష్టం, వాళ్ళ కన్నీళ్ళు 1947 నిజంగానే ఆ సంవత్సరం ఆగస్టు 14 అర్ధరాత్రి మన దేశానికి స్వతంత్రత వచ్చింది. కాబట్టి ఈ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అయితే మానవ జీవితానికి మాత్రం స్వతంత్రత లేదు. పౌలు చదువుకున్న వాక్యంలో ఇలా చెప్తాడు: సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు అంటారు. అంటే మానవ జీవితంలో ఇంకా చాలామంది బానిసత్వ బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా చీకటి, పాపం, అనేకమైన బంధకాల మధ్యలో మానవుడు కొనసాగుతూ ఉన్నాడు. ఒక పెద్ద వ్యక్తి ఇలా అంటారు: భారతదేశానికి స్వతంత్రత వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ నిజమైన స్వతంత్రత మనిషికి ఎప్పుడు వస్తుందంటే, ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ నడి రోడ్డు మీద ఒంటరిగా తిరిగితే నిజంగా స్వాతంత్రత వచ్చినట్లే. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అనేకులకి సెక్యూరిటీ లేని ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, దేవుని సందులో మీరు స్వతంత్రులుగా ఉండాలని నేను మిమ్మల్ని పిలిచాను అంటాడు. కనుక ఈ ఉదయకాలం ఈ వర్తమానాన్ని వింటున్న మీ అందరి జీవితాల్లో మరి దేశానికైతే స్వతంత్రత వచ్చింది, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఎంతో సంతోషంగా, వైభవంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. నిజంగా అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. అయితే మరి మానవ జీవితానికి ఎప్పుడు స్వతంత్రత వస్తుంది, ఒక మనిషికి ఎప్పుడు స్వతంత్రత వస్తుంది అని ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే ఒకే ఒక్క మాట ఈ ఉదయకాలం మీకు అందించాలని ఒక సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. లేఖనాల్లో మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యును అనే మాటని అద్భుతంగా ఇక్కడ లేఖనంలో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఒక వ్యక్తికి స్వాతంత్రత ఎప్పుడు వస్తుందంటే,
సత్యంలోకి ఆ వ్యక్తి రాగలిగితే, సత్యము అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే ఒక అద్భుతమైన మాట. ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రభు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఒక మానవ జీవితానికి నిజమైన స్వాతంత్రత ఎప్పుడు వస్తుంది బ్రదర్, సిస్టర్ అని అనేకులు ఎదురు చూస్తూ ఉంటుంటే, ఈ పండుగ, ఈ ఆనందం, మీ ఆత్మీయ జీవితంలో నిజమైన స్వాతంత్రత మీకు ఎప్పుడు వస్తుందంటే, సత్యాన్ని మీరు గుర్తిస్తే, సత్యం వైపుకు మీరు తిరిగితే, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే మాటను దేవుని లేఖనంలో స్పష్టంగా రాయబడుతున్న మాట గమనిస్తూ ఉన్నాం. నిజమే కదా, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవారంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఒక వ్యక్తి బానిసత్వ బ్రతుకు నుంచి, ఒక వ్యక్తి చీకటి బ్రతుకు నుంచి, ఒక వ్యక్తి పాపపు బ్రతుకు నుంచి, ఆ సంఖ్యలలోంచి విడిపించాలంటే ఆ వ్యక్తి సత్యాన్ని గుర్తించాలి, సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి సత్య మార్గాన్ని గురించి అన్వేషిస్తాడో, ఆ సత్యం ఆ వ్యక్తిని స్వతంత్రతలోనికి నడిపిస్తుంది. మీరు అడగవచ్చు, అయ్యా సత్యమైనది ఏది? భౌతికంగా మీరు చూస్తే ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. లేఖనాలు కూడా మనం గమనిస్తే చాలామంది సత్యమైన దాన్ని ఇంకా గుర్తించట్లేదు, ఇంకా అసత్యంలోనే ఉంటున్నారు, సత్యంలోకి రావట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి చేరరు, ఎవ్వరు దేవుని రాజ్యానికి చేరుకోరని ప్రభు చెప్పాడు. అంటే నిజమైన సత్యం ఎవరంటే మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆ మాటలు లేఖనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రభు ఇలా చెప్తూ ఉంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రారని ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చి ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువే సత్యమై ఉన్న దేవుడు, ఆయన మార్గమే సత్య మార్గం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలోకి వస్తారో వాళ్ళు నిజంగా సత్యాన్ని గుర్తిస్తారు. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. స్వేచ్ఛగా, హ్యాపీగా మీ జీవితాలు ఏ బానిసత్వంలో బ్రతకకుండగా, ఏ వ్యసనాల్లో, ఏ చీకటిలో, ఏ బందీ గృహాల్లో చిక్కుబడకుండగా మిమ్మల్ని విడిపించడానికి సర్వశక్తుడైన దేవుడు ఆ పరలోకపు మహిమను విడిచిపెట్టి మన కోసమే ఈ భూలోకానికి వచ్చి కల్వరి గిరిలో గొల్గతా కొండపై ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఒక మార్గాన్ని మనకు చూపించారు. క్రైస్తవ్యం అనేది మతం కాదండి. చాలామంది క్రైస్తవ్యాన్ని మతంగా చూస్తున్నారు. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం ఒక చక్కని మార్గం. అది నిత్య జీవానికి వెళ్ళే ఒక గొప్ప మార్గం. ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి వస్తారో, ఆ ప్రభు అడుగు జాడలో నడుస్తారో, ఆ సత్యమైన దేవుడు మీ ఆత్మీయ జీవితాల్ని స్వతంత్రులుగా చేస్తాడు. బానిసత్వము, చీకటి, వ్యసనాలు, కట్ల చేత బంధించబడిన ఈ జీవితం నుంచి గొప్ప విడుదల మీకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు రాశారండి. సత్యమును అమ్మివేయక అంటారు. ఈరోజు ఈ సత్యాన్ని చాలామంది సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. ఇంకొక మాట ఉంది, సత్యమైనది దూరముగా, బహులోతుగా ఉంది, దాన్ని గ్రహించేవాళ్ళు కొందరే. యేసుక్రీస్తు ప్రభు నిజంగా అందరికీ ప్రభు. ఆ గొప్ప దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారికున్న బంధకాలు, వారికున్న వ్యసనాలు, వారికున్న అలవాట్లు, ప్రతి చీకటి బానిసత్వ బ్రతుకు నుంచి గొప్ప విడుదల వాళ్ళకు వస్తుంది. అప్పుడు నిజమైన స్వతంత్రాన్ని మీరు అనుభవించగలుగుతారు. జరిగిన ఒక వాస్తవ సత్యాన్ని నేను మీకు తెలియచేసి ఈ క్లుప్త సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను.
మీలో చాలామందికి పండిత రమాబాయి అనే ఒక సహోదరి యొక్క జీవితం గురించి కానీ ఆమె పేరు కానీ మీరు విని ఉండొచ్చు. విచిత్రమైన సంగతి ఏమిటంటే ఆమె ఒకప్పుడు అసత్యంలో ఉంది. ఆమె ఇలా అంటుంది, అయ్యా నేను ఒక అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించండి. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించండి. నిజంగా ఆమె చదువుతుంది కానీ ఆమె ఆ చీకటి బ్రతుకులోంచి వెలుగులోకి నడిపించేది ఎవరో తెలియలేదు. చాలా కాలం మొత్తం మీద ఆ యొక్క పదానికి అర్థం తెలుసుకుని చీకటిలోంచి అసత్యంలోకి నిజంగా ఆ శ్లోకం యొక్క అర్థం గ్రహించి ఆ సత్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని పండిత రమాబాయి గారు నిజంగా గుర్తించి ప్రభు మార్గంలోకి వచ్చారు. ఈ భూప్రపంచం మీద ఎన్నో కొన్ని వందల వేల లక్షల ప్రజలు నివాసం చేస్తున్నారు. అనేకులు ఇప్పుడు సత్య మార్గమై ఉన్న ప్రభు మార్గంలోకి వచ్చి వాళ్ళ బానిసత్వ బ్రతుకు నుంచి, వాళ్ళకున్న అలవాట్ల నుంచి విడుదల పొంది నిజమైన స్వతంత్రత వారు పొందుకున్నారు. మీలో చాలామంది దివ్యవాణి అనే ఒక సినీ యాక్టర్గా పనిచేసిన ఆమె గురించి వినుండొచ్చు. అయితే ఆమె కూడా ఒకప్పుడు అసత్యంలో ఉంది. ఆమె జీవితాన్ని గురించి అన్వేషిస్తే వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, బాగానే ఉన్నాడు. మరలా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సడన్గా హెల్త్ బాగా ఇబ్బందికరంగా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఎవరెవరో ఏదో చెప్పినారు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు ఏదో ఈ అబ్బాయికి ఏదో బాగాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోజు రోజుకి ఆ పిల్లోడు బాగా సిక్ అయిపోతున్నాడు. అర్థం కాని పరిస్థితి. చాలా స్థలాలకి, ఎన్ని స్థలాలు కావాలంటే అన్ని చోట్లకి వెళ్ళింది. వాళ్ళ అబ్బాయికి ఆ వ్యాధి బాధ నుంచి విడుదల కలగాలని, విముక్తి కలగాలని ఎంతో ప్రయత్నం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పిల్లోడికి మాత్రం ఆరోగ్యం అనేది కలగలేదు. రోజు రోజుకి సిక్ అయిపోతున్నాడు. చివరికి ఎవరో చెప్తే వేరే చోట కూడా వెళ్ళింది. అక్కడ కూడా ఏమీ కనికరం కలగలేదు. వెంటనే వాళ్ళ స్కూల్ టీచర్ గారు ఈ దివ్యవాణి గారికి ఫోన్ చేశారంట, ఏమ్మా మీ అబ్బాయి స్కూల్కి పంపించట్లేదు, రావట్లేదు అనని. వెంటనే ఆ మేడం గారితో చెప్పారట, అయ్యా మేడం గారు, మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, చాలా చోట్లకి తీసుకెళ్తున్నాం, ఏమాత్రం సెట్ అవ్వట్లేదు. ఎవరెవరో అంటున్నారు ఈ పిల్లోడికి ఏదో చేపించారు, ఏదో అనారోగ్యం చోటు చేసుకుంది, చేతబడి చేసి ఉన్నారు, రకరకాలుగా అంటున్నారు. వెంటనే ఆవిడ పేరు మేడం గారు నిర్మలా గారు. వెంటనే ఆ మేడం గారు చెప్పారట, సరేలే అమ్మా, మాకు ఈరోజు సాయంకాలం మా ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా, మీకు నచ్చినట్లు నిజంగా నేను సత్యవంతుడైన దేవుని తెలుసుకున్నాను. ఈరోజు మీరు ఆ సత్య మార్గంలోకి రాగలిగితే అక్కడ మా ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, మీరు వచ్చి ఆ ప్రార్థనలో పాలుపంపులు పొందగలిగితే దేవుడు మీ సేవకులు ప్రార్థన చేస్తారు, మీ పిల్లోడి కోసం సేవకులు ప్రార్థన చేస్తారు, తప్పకుండా దేవుడు మీ కుమారుని బాగు చేస్తాడు అని. వెంటనే ఆ కూడికి వచ్చిన తర్వాత దైవజనులు చక్కని దేవుని వాక్యాలు చెప్తా ఉన్నారు. వెంటనే ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకింది. లాస్ట్లో ఆ పిల్లోడి కొరకు చేతులుంచి ప్రార్థన చేయగా అద్భుతంగా పరమ వైద్యం దేవుడు చేశాడు. ప్రభు అంటారు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని. నిజంగా దివ్యవాణి ఎలా ప్రభువులోకి వచ్చిందంటే, ఒకప్పుడు సినిమాలో లోకంలో బ్రతికిన ఆమె జీవితం సత్య మార్గంలోకి ఎలా వచ్చిందంటే, బలహీన సమయాల్లో వాళ్ళ పిల్లోడికి అనారోగ్య పరిస్థితులు ఏర్పరచబడినప్పుడు నిజంగా సత్యాన్ని గురించి అన్వేషణ చేసింది. ఈరోజు సంఖ్యల మధ్యలో, వ్యసనాల మధ్యలో ఒకవేళ నీవు ఉన్నావేమో, ఈ ఉదయకాలం ఈ వర్తమానాన్ని వింటున్న నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమును ఆచరించే జనులకి ద్వారాలు తెరవబడతాయి. ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేవుడు నీ బ్రతుకులో ఉన్న ఆ బానిసత్వం అనే పాపం, మనిషిని 2 రకాల పాపాలు ఏర్పాటు చేస్తున్నాయి. నేనే బానిసత్వంలో ఉన్నాను అని అంటే 2 రకాల పాపాలు. ఒకటి జన్మ పాపం, 2 కర్మ పాపం.
ఈ జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందాలని ప్రజలు ఎన్నెన్నో చేస్తున్నారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి నచ్చిన మార్గంలోకి వాళ్ళు వెళుతున్నారు. కానీ పాపము నుండి విడిపించగలిగిన ఒకే ఒక్క నాథుడు, ఆయన పేరు నజరేయుడని యేసు. ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో సత్య మార్గంలోకి నువ్వు వస్తే, సత్యవంతుడైన ప్రభువును నువ్వు తెలుసుకుంటే, నీ జీవితం నిజమైన స్వతంత్రత, బానిసత్వ బ్రతుకు నుంచి నువ్వు విడుదల పొంది గొప్ప ఆనందంతో తిరిగి సంతోషంతో నువ్వు ఉండడానికి అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించాలని ఒక సేవకునిగా నేనైతే ఆశపడుతున్నాను. మరి ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితంలో చాలామంది సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నారు. దేవుణ్ణి కాని వాటి వైపుకి ప్రజలు పరుగులెడతా ఉన్నారు. కనుక ఈరోజు సత్యవంతుడైన ప్రభు దగ్గరికి నువ్వు వస్తే ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా మారుస్తుంది, గొప్ప దీవెన నీకు అనుగ్రహిస్తాడు. ఈ సత్యవంతుడైన ప్రభువు దగ్గరికి నువ్వు వస్తే స్వతంత్రత వచ్చి సత్యంలోంచి సర్వసత్యంలోనికి పరలోక రాజ్యానికి నడిపించబడే మహత్తరమైన కృప దేవుడు నీకు ఇవ్వాలని మనసారా నేను కోరుకుంటున్నాను. అలాగే తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. ఈ మాటలు దేవుడిని వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువ, నీ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రం. ఈ ఉదయకాలం అయ్యా, ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మాటలు ఆలకించిన బిడ్డలందరి జీవితాల్ని దీవెనకరంగా మీరు మార్చినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పారు. నిజంగా ఎంతోమంది అయ్యా ఇంకా స్వతంత్రత వచ్చిన బానిసత్వ బ్రతుకుల మధ్యలో ఉంటున్నారు. వారందరి బానిసత్వ బ్రతుకు విడుదల పొంది నిత్య రాజ్యానికి వాళ్ళు స్వతంత్రులు అవటానికి, అయ్యా గొప్ప స్వతంత్రం వాళ్ళు పొందుకోవటానికి, నిజమైన సంతోషం స్వతంత్రత వారు అనుభవించినట్లు నీవే సహాయం చేసి మీ ఘనమైన నామానికి దీవెన, మహిమ, ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరూ కూడా పొందుకోవటానికి నీ కృపా సన్నిధి తోడుగా ఉంచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొక్కసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.